ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో కాకుండా బయట షాప్స్లోకి వెళ్ళి ఏదైనా కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉంటుంది. 90% మీరు మోసపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. బయట షాప్స్లో కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. బట్ అదేంటి, మనం ఆన్లైన్లో తీసుకుంటే ఫేక్ ప్రొడక్ట్స్ వస్తాయి, డ్యామేజ్ అయిన ప్రొడక్ట్స్ వస్తాయి, అక్కడ మోసపోయే ఛాన్స్ ఉంటుంది. మనం బయట షాప్లోకి వెళ్ళి డైరెక్ట్ మనం మొబైల్ ఓపెన్ చేసి మన ముందు ఓపెన్ చేస్తారు, మంచిగా ఉంటేనే మొబైల్ తీసుకుంటాం కదా. అలా ఇలా ఆఫ్లైన్లో మనం మోసపోతాం, షాప్లో తీసుకుంటాను మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు. ఖచ్చితంగా మోసపోతారు. ఫర్ సపోజ్ నేను ఒక శాంపిల్ అయితే చెప్తాను. మీరు మీకు మొబైల్ మీద నాలెడ్జ్ లేదనుకోండి, మీరు ఒక యూట్యూబ్లో వీడియోస్ తీయడానికి ఒక మంచి కెమెరా ఉన్న మొబైల్ తీసుకుందామని షాప్కి వెళ్తారు. షాప్కి వెళ్ళి అక్కడ ఒక మంచి కెమెరా మొబైల్ కావాలని మీరు అక్కడ వాళ్ళని అడిగారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం మంచి వాళ్ళు అయితే మంచి కెమెరా మొబైల్ తీసి మీకు ఇస్తారు. బట్ కొంత వాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలని చూసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న పాత స్టాక్ మొబైల్స్ ఉంటాయి కదా, వాటిలో ఏదో ఒకటి మీకు అంటగడతారు. ఇది మంచి కెమెరా, 188 మెగా పిక్సెల్, మంచి కెమెరా, మంచి క్వాలిటీ వస్తుందని మీకైతే చెప్తారు. బట్ అక్కడ షాప్లో ఆ లైటింగ్కి మొత్తం పర్ఫెక్ట్ కెమెరా బాగానే ఉంటుంది. బట్ మీరు బయటకు వచ్చి మీరు చూసేటప్పుడు ఆ కెమెరా రిజల్ట్స్ అయితే మీకు డిఫరెంట్గా అయితే ఉంటాయి. డిస్ప్లే దగ్గర కూడా మంచి మూవీస్ చూడడానికి ఒక మంచి ఫోన్ కావాలని వాళ్ళు వెళ్తుంటారు. అక్కడ వాళ్ళు నార్మల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చి 13,000 15,000 పెట్టి అమౌంట్ పెట్టిన మళ్ళీ వాళ్ళకి ఫుల్ హెచ్డి కాకుండా హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది. 15,000 20,000 పెట్టిన AMOLED డిస్ప్లే అయితే కొన్ని మొబైల్స్లో అయితే ఉండవు. ఆ మొబైల్స్ అయితే వీళ్ళకి అంటగడతారు. బట్ మీరు ఆఫ్లైన్లో మొబైల్ తీసుకునేటప్పుడు మీరైతే ఒక ప్రిపరేషన్కి అయితే రావాలి. అసలు మీ పర్పస్ ఏంటి? మీరు ఎక్కువ మూవీస్ చూస్తారా? అయితే మంచి డిస్ప్లే ఉన్న మొబైల్ తీసుకోవాలి. అలాగే మీరు ఎక్కువ కెమెరాతో వీడియో తీయడం ఏమైనా తీస్తారా? అయితే మంచి కెమెరా ఉన్న మొబైల్ తీసుకోండి. మీరు ఎట్లా ట్రావెల్ చేసేటప్పుడు మంచి బ్యాటరీ, అలాగే ఛార్జింగ్ స్పీడ్ మొబైల్ తీసుకోవాలి. మీరైతే ఈ జాగ్రత్తలు అయితే పాటించాలి. అలాగే మీరు ఎక్కువ గేమింగ్ ఆడే వాళ్ళైతే మాత్రం మీరు ఫస్ట్ అయితే గేమింగ్ ఆడే వాళ్ళు అయితే ఖచ్చితంగా మోసపోతూ ఉంటారు. చాలామంది గేమింగ్ కోసమని ఆఫ్లైన్ స్టోర్లో వెళ్ళి ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఆ ప్రాసెసర్ కోసం ఐడియా లేని వాళ్ళైతే ఏదో ఒక మొబైల్ తీసుకొని వస్తారు. గేమ్స్ ఆడేటప్పుడు చాలా ల్యాగ్స్ అయితే ఉంటాయి, చాలా ఇరిటేట్ అయితే అయిపోతారు. అనవసరంగా తీసుకున్న మొబైల్ అని మీకైతే ఖచ్చితంగా ఇరిటేషన్ అయితే వస్తుంది. అలాగే ఒకవేళ మీరు ఆన్లైన్లో తీసుకున్నారనుకోండి, మీకు ఒక ప్రిపరేషన్ ఉంటుంది, ఏ మొబైల్ తీసుకుంటే మనకు బాగుంటుంది అని మీరైతే తీసుకోవచ్చు. మీరు తీసుకున్నాక మీకు నచ్చకపోతే ఆ పర్ఫార్మెన్స్ ల్యాగ్ ఇలాంటి ఇష్యూస్ ఉంటే రిటర్న్ చేయొచ్చు. బట్ మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో అలా ఉండదు, మనం రిటర్న్ చేయలేం. మీరైతే మొబైల్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఈ 4 జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. అసలు ఒక మొబైల్ తీసుకోవడానికి మెయిన్ పర్పస్ ఒకటి ప్రాసెసర్. మనకి ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్ అయితేనే మనకి ఎక్కువ గేమ్స్ అయితే ఆడుకోగలం. అలాగే కెమెరాస్, మనం ఏదైనా వీడియోస్ తీయాలంటే మంచి కెమెరాస్ ఉండాలి. అలాగే డిస్ప్లే, మనం కొంచెం మంచి క్వాలిటీలో మూవీస్ చూడాలంటే డిస్ప్లే బాగుండాలి. అలాగే మనకి బ్యాటరీ లైఫ్, చాలా ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు బ్యాటరీ లైఫ్ అండ్ ఛార్జింగ్ కూడా మంచిగా ఉండేటట్టు మీరైతే చూసుకోవాలి. బట్ ఎవరో ఒకడు ఏదో మెయిన్ పర్పస్ ఉంటుంది. కొంతమంది కెమెరా మెయిన్ పర్పస్, కొంతమందికి మెయిన్గా డిస్ప్లే పర్పస్, అలాగే కొంతమందికి ప్రాసెసర్, ఇలా అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీకు అన్ని ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా దొరకదు. బట్ మీరు ఒక ప్రిపరేషన్ అయితే మీకైతే ఉంటుంది. మీరు కెమెరా స్క్రీన్కి ఇంపార్టెంట్ ఇస్తారా, బ్యాటరీకా, అలాగే డిస్ప్లేకా, దేనికో దానికి ఫస్ట్ అయితే మీరు ఫిక్స్ అవ్వాలి. ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే దాంట్లో ఏమేమి ప్రోస్ ఉన్నాయి, ఏం కాన్స్ ఉన్నాయి, మంచి డిస్ప్లే ఉన్న ఫోన్ ఏదని మీరైతే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళండి. ఒక్క వీడియోని చూడకండి, ఫస్ట్ ఒక వీడియో చూడండి. ఆ వీడియోలో ఆ మొబైల్ కోసం మీరైతే వాళ్ళ రివ్యూ వినండి. ఆ మొబైల్ కోసం మళ్ళీ వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చాలా మంది చేస్తుంటారు కదా, ఒక 3-4 అయితే చూడండి. 3-4 చూసాక అప్పుడు మీరు ఒక మొబైల్ తీసుకోవడానికి డిసైడ్ అవ్వాలి. మీ పర్పస్కు అది మ్యాచ్ అవుతుందా లేదా. కొంతమంది ఫేక్ రివ్యూస్ కూడా చాలా మంది చెప్తుంటారు. బట్ 100లో 5% 6% అయితే ఫేక్ రివ్యూస్ చెప్తుంటారు. బట్ మిగతా 95% అయితే మీకు ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూ అయితే చెప్తుంటారు. బట్ మీరైతే చూడండి, ఒక 4-5 వీడియోలు చూడండి. అప్పుడు మీ పర్పస్కి ఆ మొబైల్ మ్యాచ్ అయితేనే తీసుకోవాలి. అలాగే ఫస్ట్ మీరు ఒక గేమింగ్ మొబైల్ తీసుకోవాలనుకుంటే మీరు మినిమం రిక్వైర్మెంట్ ఎలా ఉండాలంటే, మీరు తీసుకున్న మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 అబోవ్ ప్రాసెసర్ అయితే ఉండాలి. 695 కాకుండా మీకు 665 లేదంటే ప్రాసెసర్ తీసుకున్నారనుకోండి, మీకు ఖచ్చితంగా ల్యాగింగ్ ఇష్యూ అయితే వస్తుంది. మీరు పబ్జీ BGM ఆడేటప్పుడు అయితే ఖచ్చితంగా ల్యాగ్ అయితే అవుతుంది. 695 మీరు అబోవ్ అయితే తీసుకోవాలి. అలాంటి దాంట్లో అయితే మీరు ఎక్కువసేపు గేమ్స్ అన్నా కొంచెం ల్యాగ్ అవ్వకుండా మీకైతే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే మీడియాటెక్లో చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ అయితే ఉంటుంది కదా, దానికంటే మీరు అబోవ్ ప్రాసెసర్ అయితే తీసుకోండి. ఆ ప్రాసెసర్ మీకైతే బాగానే హ్యాండిల్ చేస్తుంది. 920 ప్రాసెసర్, అది ఓల్డ్ ప్రాసెసరే.
బట్ మీకు బాగానే చూస్తుంది. అంతేకాకుండా మీరు డౌన్లో ఇంకా G99, G8080 ఇలాంటి ప్రాసెసర్లు అయితే మీకు మీడియాటెక్ హీలియో G99, G8080 అనే ప్రాసెసర్లు అయితే మీకు అయితే ఉంటాయి. అవి మీకు 12,000 10,000 దగ్గర ఉంటాయి. అలాంటి మొబైల్స్ మీరు తీసుకోకండి. ఒకవేళ మీరు గేమింగ్ ఆడితే మాత్రం మీరు మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ అబోవ్ ప్రాసెసర్ అయితే మీరు తీసుకోండి. కానీ మీరు తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి మీరు తక్కువ అమౌంట్ పెట్టి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అవి గేమింగ్కి అయితే పనికిరావు. అలాగే నెక్స్ట్ కెమెరాస్ చూసుకుంటే మినిమం మీరైతే ఫస్ట్ మీరు కెమెరా తీసుకుంటే ఒక 20,000 అబోవ్ పెట్టాలి. మంచి కెమెరా మొబైల్ కావాలంటే మీరు 20,000 బిలో కెమెరాలో మీరు యూట్యూబ్లో వీడియోస్ తీసాం, మంచి క్వాలిటీ కావాలి, 4Kలో మంచి వీడియో క్వాలిటీ కావాలి, స్టెబిలేషన్ ఉండాలంటే అవి అయితే మీకు అందులో ఉండవు. మినిమం 20,000 అబోవ్ పెడితేనే మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది. మీరు ఒక 15,000 60,000 పెట్టి మంచి కెమెరాస్ కావాలనుకుంటే 99% దొరకవు. మీరైతే ఒకవేళ ఆఫర్లో మీకు 30,000 ఫోన్ మీకు 20,000 17,000 19,000 అట్లా వస్తే అప్పుడు మీరు చూడవచ్చు. కానీ మీరు మినిమం ఒక కెమెరా మొబైల్ తీసుకోవాలనుకుంటే అక్కడ మీరు మెగాపిక్సెల్ చూడకండి. మీకు 188 మెగాపిక్సెల్ ఉన్న కెమెరా బాగుంటుంది, 12 మెగాపిక్సెల్ ఉన్న కెమెరా బాగోదని మీరైతే అలా చూడకండి. మీకైతే కెమెరాస్ మీరు మెగాపిక్సెల్ మ్యాటర్ కాదు. ఇప్పుడు మనకి చూసుకుంటే మనకి 25,000లోనే 50 మెగాపిక్సెల్తో ఉన్న కెమెరాస్ అయితే ఉంటాయి. అందులో మీకు సోనీ IMX766 సెన్సార్స్ అయితే ఉంటాయి. సోనీ సెన్సార్స్ ఉన్న కెమెరాస్ తీసుకుంటే మీకు మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. అలాగే మీరు 20,000 అబోవ్ పెట్టినప్పుడు OIS ఉన్న కెమెరాస్ తీసుకోండి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. మీరు బయట అవుట్డోర్లో మీరు కెమెరాస్తో వీడియోస్ చేసేటప్పుడు మీ మొబైల్ మీరు చేతులు షేక్ అవుతాయి. మనం నడుస్తున్నప్పుడు మనకైతే మన హ్యాండ్స్ షేక్ అవుతుంటాయి. అలాంటప్పుడు మొబైల్ కూడా షేక్ అవుతుంది. మొబైల్ షేక్ అయితే వీడియో కూడా షేక్ అవుతుంది. ఒకవేళ మీరు OIS ఉన్న కెమెరాస్ ఉన్న మొబైల్ తీసుకున్నారనుకోండి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, మీరు నడిచేటప్పుడు మీరు మొబైల్ కదిలినా మీకైతే వీడియో అయితే షేక్ అవ్వదు. మీరైతే మినిమం రిక్వైర్మెంట్ ఇవైతే గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు కెమెరా మొబైల్ తీసుకోవాలనుకుంటే మినిమం మీరు సోనీ IMX766 సెన్సార్స్ అబోవ్ సెన్సార్స్ మంచిగా ఉన్న మీరైతే తీసుకోవాలి. ఆ సెన్సార్స్ అయితే మీకు కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ మిగతా బాగుంటుందని నేను చెప్పను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మీరు గుర్తుంచుకోండి, సోనీ IMX766 సెన్సార్ అనే ఒక సెన్సార్ అయితే ఉంటుంది. మీరు అది 188 మెగాపిక్సెల్లో ఉన్న, 50 మెగాపిక్సెల్లో ఉన్న, 12 మెగాపిక్సెల్ ఉన్న ఈ సెన్సార్ ఉన్న మొబైల్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే వస్తాయి, మంచి క్వాలిటీ వీడియో అవుట్పుట్ అయితే మీకు అయితే వస్తుంది. అలాగే OIS ఉన్న కెమెరాస్ తీసుకుంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. 20,000 అబోవ్లో, మీకు 20,000 బిలోలో అయితే ఉండవు. ఆ కెమెరాస్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి డిస్ప్లే అని చెప్పవచ్చు. డిస్ప్లే మీరు ఒక 10,000 పెట్టారనుకోండి, అక్కడ మీరు మినిమం ఫుల్ HD డిస్ప్లే అనేది మీరు అయితే చూసుకోవాలి. మీరు ఒక 6,000 7,000 పెట్టారనుకోండి, అక్కడ HD డిస్ప్లే ఉన్నా పర్లేదు. మీరు 10,000 దగ్గరికి వెళ్ళారనుకోండి, 10,000 దగ్గరికి వెళ్తే మీకు ఖచ్చితంగా మీరు ఫుల్ HD డిస్ప్లే ఉండేటైతే చూసుకోండి. అక్కడ మీరు 10,000లో HD డిస్ప్లే తీసుకుంటే మీకు వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. మీరు ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళైతే మినిమం 10,000లో ఫుల్ HD డిస్ప్లే అయితే ఉండాలి. అలాగే మీరు ఒక 15,000 పెట్టారనుకోండి, అక్కడ మీకు ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉండేటైతే చూసుకోండి. మనకి ఇప్పుడు బడ్జెట్లో మన 50,000లో కూడా మనకి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తున్నాయి. మనకి రెడ్మీ చూసుకుంటే రెడ్మీ నోట్ 11 అలాగే రెడ్మీ నోట్ 12 అనేవి మొబైల్స్ అయితే మీకు ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. మినిమం మీరు 15,000 పెడితే ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉండేటైతే చూసుకోండి. ఆ బడ్జెట్లో మనకి కొన్ని మొబైల్స్లో వివో కానీ ఒప్పో కానీ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటాయి. అవి అయితే తీసుకోకండి. 15,000 అబోవ్ మీరు పెడితే ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే తీసుకోండి. మూవీస్ చూడడానికి ఇవి మీకు బాగుంటాయి. 15,000 పెడితే మీకు వాల్యూ ఫర్ మనీ. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ప్రతి మొబైల్లో 4,000 అబోవ్ బ్యాటరీస్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నట్లయితే మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే మినిమం మీరు 4,500 ఉండేటైతే చూసుకోండి. 4,000 కాకుండా 4,500 నుంచి 5,000 6,000 ఉన్నట్టు చూసుకోండి. మీకు 4,000 బ్యాటరీ అయితే మీకు అంతగా అయితే రాదు. మినిమం 4,500 నుంచి 5,000 mAh బ్యాటరీ ఉన్న బ్యాటరీస్ మొబైల్స్ అయితే మీకు బ్యాటరీ లైఫ్ చాలా సేపు అయితే వస్తాయి. ఇప్పుడు మనం హైవీ గేమ్స్ అన్నప్పుడు ఇంటర్నెట్ ఎక్కువ యూస్ చేసినా, మూవీస్ ఆన్లైన్లో ఎక్కువ చూసినా మనకి బ్యాటరీ ఈజీగా డ్రైన్ అయిపోతుంది ఇంటర్నెట్ వల్ల. దీనికోసం మీరు ఖచ్చితంగా 4,500 mAh ఉన్న బ్యాటరీ తీసుకోండి. అలాగే ఛార్జింగ్ చూసుకుంటే మినిమం 33 వాట్స్ కంటే అబోవ్ ఉన్నాయి తీసుకోండి. 33 వాట్స్ కంటే తక్కువ ఉన్న 25 వాట్స్ 20 వాట్స్ ఉన్న మొబైల్ తీసుకున్నారనుకోండి, ఛార్జింగ్ చాలా స్లో అవుతుంది. మినిమం 33 వాట్స్ అబోవ్ మీరు అయితే మెయింటైన్ చేయాలి. మీరు ఒకవేళ 15,000 బడ్జెట్లో మీకు 15,000 నుంచే మీకు 33 వాట్స్ అయితే మీకు వస్తున్నాయి. కొన్ని మొబైల్స్లో మనకి 13,000 కూడా 33
వాట్స్ అబోవ్ వస్తున్నాయి. 16,000కి మనకి 45 వాట్స్ ఇలా అయితే వస్తున్నాయి. మినిమం మీరు 15,000 దగ్గరలో 33 వాట్స్ కంటే అబోవ్ ఉన్న ఛార్జింగ్ తీసుకోండి. ఇవి ఫ్రెండ్స్ నా సజెషన్స్ అయితే. మీరైతే ఖచ్చితంగా ఆఫ్లైన్లో మొబైల్ తీసుకోవాలనుకుంటే మీరు ఒక ప్రిపరేషన్కి అయితే రావాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఇవైతే మీరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ అయితే మీరు కెమెరా కోసం ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే కెమెరా ఫీచర్స్ ఏంటో మీరైతే చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉంటే మీరైతే ఒక 3-4 వీడియోస్ చూడండి. మీరు డిస్ప్లే కోసం చూస్తుంటే మీరు 3-4 వీడియోలు డిస్ప్లే ఉన్న మంచి ఒక మొబైల్ సెలెక్ట్ చేసుకుని అందులో డిస్ప్లే ఎలా ఉందని ఒక 3-4 వీడియోస్ చూడండి. కెమెరాస్ కానీ ప్రాసెసర్ కూడా చాలా ఇంపార్టెంట్. గేమ్స్ ఆడటానికి మన మొబైల్ ఫాస్ట్గా ఉండడానికి ప్రాసెసర్. అలాగే మనకి బ్రాండ్ అయితే మనకి ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఇప్పుడు మనకి ఇన్ఫినిక్స్ కూడా మంచి మంచి మొబైల్స్ తీసుకొని వస్తుంది. ఒకప్పుడు ఇన్ఫినిక్స్ అయితే ఎవరు మొబైల్ తీసుకుంటే కాదు. ఒకవేళ మీ బడ్జెట్ మనకి 17,000 నుంచి 18,000 మధ్యలో అనుకుంటే ఇన్ఫినిక్స్ GT10 Pro ఉంటుంది. ఆ మొబైల్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. చాలా మంచి మొబైల్. మీకు బ్యాటరీ పరంగా అలాగే మీకు కెమెరాస్ కూడా బాగుంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్నిక్స్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే మంచి మంచి ఎలక్ట్రానిక్ డీల్స్ మీకు తక్కువ ప్రైజ్లో వస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇక డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరైతే జాయిన్ అవ్వండి. అలాగే మన సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే మీరు ఒకవేళ మనం ఫాలో అవ్వాలనుకుంటే కింద సోషల్ మీడియా లింక్స్ అయితే ఉంటాయి, మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.